పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తూనే ఉండండి. వదిలిపెట్టద్దు. మీరు పొందుకోవట్లేదు, ఎందుకంటే మీరు ఓర్చుకోవట్లేదు, సహించుకోవట్లేదు, ఇంకా పట్టుతోటి ప్రార్థన చేయట్లేదు. కాబట్టి స్థిరంగా ప్రార్థన చేయడం, నిలకడగా ప్రార్థన చేయడం, పట్టుదలతో కూడిన ప్రార్థన. నాకు మొరపెట్టండి చాలు, హృదయపూర్వకంగా మొరపెట్టండి చాలు, మాటికి నన్ను వేడుకుని అది చాలు. ఇంకా నేను ఏం అడగట్లేదు. అది కూడా ఎవరి కోసము? ఆయన కోసమా? మీకోసము, నా కోసం దేవుడు అంటున్నాడండి. ఈరోజు ఆయన కాడు ఎంతో సులువైనది. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం కలిగిన హృదయం గురించి మాట్లాడాలంటే అసలు చాలు. నన్ను దీవించు, మా తండ్రి కాదు నన్ను దీవించేది, మా అన్న కాదు నన్ను దీవించేది, దేవా నీ హస్తము ద్వారా నువ్వు నన్ను దీవించే అంతవరకు నేను నిన్ను విడిచిపెట్టను. దీవెన కలగాలి ప్రభువా. ఇంతవరకు డిలే అయింది ప్రభువా, ఇంకా డిలే అవటానికి వీలేదు ప్రభువా. పెనుగులాడండి దేవుని సన్నిధిలో. పెనుగులాడితే దేవుడు జవాబునిస్తాడు. పెనుగులాడితే దేవుడు మారుస్తాడు మీ స్థితిని. ఆ రోజు యాకోబు అని పిలువబడ్డాడు, కానీ పెనుగులాడిన తర్వాత ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. ప్రిన్స్, రాజకుమారుడుగా పేరు చేయబడ్డది. కలిగినా పర్వాలేదు, ఎంత నొప్పి అయినా పర్వాలేదు, ఎన్ని యుద్ధాలు మీకు విరుద్ధంగా లేసినా పర్వాలేదు, మీ కుటుంబం, నేను ఎప్పుడైతే పెనుగులాడుతున్నానో నాకు ఎక్కడ లేని battles I'm facing in my family, ఎక్కడ లేని battles from outside people, ఎక్కడ లేని closed doors I'm seeing in my life, say hallelujah. నిజంగా నీకు వందనాలు ప్రభువా. అయితే దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు, అది మొదటి రోజే పొందుకున్నారు. కానీ దాన్ని అడ్డగించే శత్రు సైన్యం ఉంది.